హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 16. నేను మీ మురళీరాపల్లి. తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక కొత్త నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఈ నిర్ణయం విన్నప్పటి దగ్గర నుంచి నాకు కొంచెం ఏంటి ఇలా ఉంది పరిస్థితి అని అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే షిరిడి సాయిబాబా గురించి మనందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో నార్త్లో షిరిడి సాయిబాబా విగ్రహాలని ధ్వంసం చేస్తూ షిరిడి సాయిబాబా ఆలయాలపైన దాడులు చేస్తున్న వ్యక్తులు మనకు తెలుసు. ఇటువంటి దాడులు చేసిన వ్యక్తులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ చాలా మంది మాట్లాడుతూ కూడా మనం విన్నాం. కానీ షిరిడి సాయిబాబా పైన అదే విధంగా తదేకంగా రోజు మార్చి రోజు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆయన టెంపుల్స్ పైన చాలా మంది వివక్షలు చూపుతూ ఆయన ముస్లిం అని, ఆయన సాయి బాబా అని, ఆయన దేవుడు కాదని, వేదాల్లో గ్రంథాల్లో ఆయనకు సంబంధించిన ప్రస్తావన లేదని, ఇలా అనేక విధాలుగా వివక్ష చూపడం జరిగింది. అంటే హిందువుల మధ్య చాలా భేదాలు ఉన్నాయి. వారు కేవలం జై శ్రీరామ్ తప్పించి వేరే ఏమి అనరు. ఇలా శివుణ్ణి కానీ సాయిబాబాని కానీ వీరందరినీ కూడా వారు హిందువు దేవుళ్ళుగా చూడట్లేదు అనేది అర్థమవుతూ ఉంది. ఎందుకంటే మన హిందువుల్లో కూడా రెండు జాతులుగా విడిపోవడం, శైవులని ఇంకొకళ్ళని విడిపోవడం జరిగింది. సో ఈ క్రమంలోనే సాయిబాబా పైన వివక్ష జరుగుతుంది అంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ వివక్షత అలాగే కంటిన్యూ అవుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే చాలా 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 దారుణమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి. రీసెంట్గా శ్రీవాణి నిధులు సాయిబాబా ఆలయాలు నిర్మించడానికి మేము ఉపయోగించబోమంటూ ఏపీ సర్కార్ చెప్పడం జరిగింది. ఇందులో వాళ్ళు చెప్పిందంటే పౌరాణికాల్లో, ధర్మశాస్త్రాల్లో సాయిబాబాకు సంబంధించినటువంటి ఎటువంటి ఆనవాళ్ళు లేవు, సాయిబాబా దేవుడు అనడానికి ఎటువంటి ఆనవాళ్ళు లేవు అంటూ వీళ్ళు ప్రచురించడం జరిగింది. అయితే షిరిడి సాయి ఆలయాల్లో హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరగవు. అంటే జపాలు కానీ ఆ మంత్రాలతో కానీ సాయిబాబాకు సంబంధించినటువంటి వైదిక కార్యక్రమాలు జరగవు. కాబట్టి శ్రీవాణి నిధుల్ని షిరిడి సాయిబాబా మందిరాలు నిర్మించడానికి గవర్నమెంట్ ఇవ్వదు అంటూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనిపైన మంత్రి ఆనం ఆదినారాయణ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అయితే చాలా మంది హిందూ భక్తుల్లో సాయిబాబాని పూజించేవారు ఉన్నారు. అలాగే సాయిబాబా భక్తులు చాలా మంది హిందూ దేవాలయాలకు వచ్చే వాళ్ళు ఉన్నారు. వీరందరి గురించి మనం ఆలోచిస్తూ పోతే ఎందుకు నార్త్లో రాజుకున్నటువంటి ఈ అగ్ని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వస్తుందంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల మాత్రమే హిందూ దేవాలయాలపైన, సాయిబాబా దేవాలయాలపైన, అదేవిధంగా క్రిస్టియన్స్ పైన, ముస్లిమ్స్ పైన దాడులకు తెగబడుతూ ఉన్నారు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ అని, ఆయన మత మార్పులు చేస్తున్నాడంటూ అభియోగాలు చేయటం కూడా చూస్తాం. అంటే క్రిస్టియన్స్ అన్నా ముస్లిమ్స్ అన్నా కూటమి ప్రభుత్వానికి సరైనటువంటి అభిప్రాయం లేదు. ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని వాస్తవాలు కనుక మాట్లాడుకుంటే చాలా చాలా సోషల్ మీడియా వేదికలు ఏవైతే కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందో వాటిలో కూడా హిందుత్వానికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ రావడం, అందులో క్రైస్తవుల్ని తక్కువ చేసే విధంగా, ముస్లిమ్స్కి తక్కువ చేసే విధంగా వారు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సమాచారాలు వస్తూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న సమాజంలో దేవుడు తప్పితే మనుషులకు దిక్కే లేదు. ఏ రాజకీయ పార్టీలైనా ఏవైనా కూడా అవినీతి కోరల్లో కూరుకుపోయి ఆ మట్టి బురద పెంట కంపుతో కొడుతూ ఉన్నారు. వాళ్ళని దూరంగా ఉంచాలంటే మనిషి జ్ఞానవంతుడు అవ్వాలంటే వారికి దైవికమైనటువంటి చింతన ఒకటే మార్గం అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్తోనే మనిషిలో జ్ఞానం పెరుగుతుందని చెప్పిన తర్వాత కూడా ఆంధ్రదేశంలో ఇంగ్లీష్ మీడియాన్ని తీసివేయటాలు, స్కూళ్ళల్లో పిల్లలకి సంబంధించినటువంటి ట్యాబులు కానీ, టచ్ స్క్రీన్లు కానీ, ఇంటరాక్టివ్ ప్యానల్స్ కానీ ఇవన్నిటిని తీసివేయటాలు, కనీసం వాళ్ళకి హాస్టల్ వసతికి సంబంధించిన ఫీజులు కూడా ఇవ్వకుండా, ఫీజు రీఎంబర్స్మెంట్లో ఎటువంటి మార్పులు చేయకుండా, వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా పే చేయకుండా విద్యా వ్యవస్థని పూర్తి స్థాయిలో నాశనం చేసి పబ్బం గడుపుకుంటున్న కూటమి ప్రభుత్వం, అటు నరేంద్ర మోడీ ప్రభుత్వాలు ప్రజల్లో జ్ఞానహీనతలుగా తయారు చేసి జై శ్రీరామ్ అంటూ
ఒక మతోన్మాదాన్ని వాళ్ళకి రుద్దుతున్నారు. జై శ్రీరామ్ అంటాం మతోన్మాదం కాదు. జై శ్రీరామ్ అంటాం ప్రతి హిందువు యొక్క ప్రాథమిక హక్కుగా చెప్పుకున్నప్పటికీ కూడా అటువంటి దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దేవుళ్ళుగా పూజించాలి, దేవుళ్ళుగా గుర్తించాలి. ఎవరు గుర్తించాలి? దేవుళ్ళని ఇప్పుడు మనుషులు గుర్తించే స్థాయికి మనిషి ఎదిగిపోయారు. ఇప్పుడేమో సాయిబాబానేమో దేవుడు కాదని చెప్తూ ఉన్నారు. అదే మోడీని మాత్రం దేవుడిగా అభివర్ణించి తెలంగాణలో ఒక ఆవిడ, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎంతో మంది అంధభక్తులు ముందుకు వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా సాయిబాబా మందిరాలపైన జరిగిన దాడులు కావచ్చు, ఇప్పుడు మా సాయిబాబా మందిరాలు నిర్మించడం కోసం అడ్డు తొలుగుతున్నటువంటి గ్రంథాలు, వ్యవస్థలు, పద్ధతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సాయిబాబా అనే వ్యక్తి హిందువు కాదు ముస్లిం అని ప్రజలకు చెబుతూ బిచ్చా ఫకీరు ఎందుకు దేవుడిగా పూజించాలి అని చెప్తూ ఒక వర్గం మొత్తాన్ని, అంటే సాయిబాబా భక్తుల మొత్తాన్ని అవమానించే రీతిలో నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇది పరాకాష్ఠకు చేరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ దోస్తులుగా మెలుగుతూ ఉన్నారు. హిందువులు మాత్రం వారిలో వారే కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నారు. దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఆధారాలు మీరు చూసినట్లయితే ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని రెచ్చగొట్టే విధంగా హిందుత్వ పోకడలు జరుగుతున్నాయి. మొన్న బక్రీద్ రోజు ఎవరైతే బ్రాహ్మణులు నివసించే ప్రదేశానికి ఒక హిందూ మహిళ వెళ్ళి బురగా వేసుకునే మాంసాన్ని వారి పరిసర ప్రాంతాల్లో విసిరివేసి ముస్లిమ్స్ చేశారనే విధంగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది కూడా ఈ కుట్రలో భాగంగానే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ స్కెచ్ ప్రకారం చేస్తున్నటువంటి కొన్ని మతతత్వ సంస్థలు, రిజిస్టర్ లేని సంస్థలు, అదే మతతత్వ పార్టీలు ఇలా ప్రజల్ని నంజుకు తింటున్నాయి, ఏడిపించుకు తింటున్నాయి. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వీరందరినీ అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ పబ్బం గడుపుకుంటున్నాయి అనేది మాత్రం వాస్తవం. దేవుడిని నమ్మితే, విశ్వాసం ఉంటే రాయి కూడా దేవుడే అనే విషయాన్ని మర్చిపోతూ సాయిబాబా పైన దాడులు చేస్తూ ఉన్నారు. ఇది రాబోయే రోజుల్లో పరాకాష్ఠకు చేరి హిందువుల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి మతతత్వ చండాలపు రాజకీయాలకి దూరంగా ఉండాలని మనుషులు విజ్ఞత కలిగి ఇటువంటి దరిద్రుల దగ్గర రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈయన సాయిబాబా గురించి మాట్లాడిన మాటలు మంత్రి ఆనం నారాయణ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. నిధులతో షిరిడీ సాయికి ఆలయాలు నిర్మించలేమని చెప్పారు. సో షిరిడీకి వెళ్లే హిందూ భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. వాళ్ళ మనోభావాలను ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా? ఈ నిర్ణయానికి రావడానికి ఏ వైదిక పరమైన ప్రమాణాలు కానీ లేకపోతే ఏ ప్రమాణాలను మీరు పరిగణలోకి తీసుకున్నారు సార్? చట్టపరమైన ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? మామూలుగా మనకున్నటువంటి వైదిక ప్రమాణాలు, ఆగమ శాస్త్రాల ప్రకారం అయితే హిందూ ధర్మాదాయ, దేవాదాయ ఆలయాలు, వాటి పరిరక్షణలోనే ఈ యొక్క శాఖ పనిచేయాలి. షిర్డీ సాయి భక్తులు కూడా హిందువులు ఉన్నారు, ఇతర మతస్థులు ఉన్నారు. సమాజంలో అనేక మంది షిర్డీ సాయి భక్తులు, సేవకులుగా ఉన్నారు. కాబట్టి మొదటి నుంచి పౌరాణిక శాస్త్రాలు, మన పురాణ గ్రంథాల్లో చూస్తే షిర్డీ సాయి ఆనాడు ఈ యొక్క పౌరాణిక హిందూ ధర్మశాస్త్రాల్లో లేరు. ఉన్నటువంటి వారిని పరిరక్షించడానికి ఆగమ శాస్త్రాలు, వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారమే మనం ఈనాడు వాటిని వృద్ధి చేయడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తున్నాం. షిర్డీ సాయి ఆలయాలు ఎక్కడ ఏర్పడినా మీరు అన్నట్లు హిందువులు ఉన్నారు, అనేక మతస్థులు ఉన్నారు. అలాగే అనేక రకాలుగా ఆలయాలకి ఆర్థిక స్తోమతలు అందించేటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆలయాలు వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉండి వాటిని పోషించుకుంటున్నారు. కాబట్టి హిందూ ఆలయాలకు చెందినటువంటి ఈ నిధులని హిందూ రక్షణ ఆలయాలకు మాత్రమే మనం ఖర్చు చేయాలి. ఇదే సాంప్రదాయం మిగతా కొన్ని సాంప్రదాయాలకి వర్గీకరించే అవకాశం ఉంటుంది సార్? మిగతా ఇట్లాంటి ఈరోజు షిరిడీ అయింది, కొంతమంది కొంత ఆందోళన ఉండొచ్చు, మరికొన్ని దేవాలయాలకి ఈ సాంప్రదాయాలను ఏమన్నా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? అంటే మీరు స్పెసిఫిక్గా అడగండి. కొంతమంది అని అంటే మీరు దేని గురించి అడుగుతున్నారు నాకు కూడా తెలియాలి కదా. షిర్డీ సాయిది అయితే నేను చెప్పాను, దీనిలో ఇబ్బంది ఏం లేదు.
ఉన్న వాస్తవాలను చెప్పాం. షిర్డీ సాయి ఆలయాల్లో ఇవి ఆలయాలు అన్నీ కూడా హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరపబడవు. అందుకని అవి మా పరిధిలో లేవు. ఇంకా వేరేది ఏదైనా మీరు ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా అడిగితే చెప్పగలరు. సార్, ఇప్పుడు దేవాదాయ శాఖలో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రాష్ట్రంలో 5 లక్షల వరకు దాదాపుగా భూములు ఉన్నాయి అనేది అధికారిగా లెక్కలు చెప్తారు.